నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నానని చెప్పగానే అందరూ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కాస్ట్ ఎంత అవుతుంది చెప్పండి అని. సో ఫీజ్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్‌గా ఎంతయిందో ఈ వీడియోలో మీకు చెప్తాను. కంప్లీట్‌గా చూడండి. ఈ రోజు మనం పడుకొని లేచేసరికి లేట్ అయిందనమాట. అందుకు బైక్ మీద వచ్చేసాం క్లాస్‌కి. ఎవ్రీడే క్లాస్‌కి వచ్చామని తెలియడానికి అటెండెన్స్ అయితే ఏపించుకోవాలి. ఒక బుక్‌లో మనకి సిగ్నేచర్ పెట్టి డేట్ అయితే వేయాలన్నమాట. సో ఇది ఎవ్రీడే చేయాలి. ఆ బుక్ వచ్చి పక్క వెహికల్‌లో ఉండిపోయింది. అది తీసుకొచ్చేసాము. ఈ రోజు వైట్ కార్‌లో మనం జర్నీ చేయబోతున్నాం. సో ఈ జర్నీ కూడా కొంచెం ఎక్సైటింగ్‌గా ఉంది. ఎందుకంటే ఈ రోజు నాకు గేర్లు ఇచ్చేసారు అండ్ అలాగే క్లచ్ కూడా నేర్పిస్తున్నారనమాట. సో కొంచెం ఎక్సైటెడ్ గా ఉంది ఇవాళ. మేము వచ్చేటప్పటికి డాక్యార్డ్ ఏరియా అంతా కూడా ఇవాళ వెళ్ళాము. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ చూసుకున్నట్టయితే కొంచెం ట్రాఫిక్ లో ఉన్నా కానీ తీయడానికి కొంచెం అంకుల్ అయితే బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 3500 అవుతుందండి మొత్తం ట్రైనింగ్ కి. ఇందులోనే మనకి ఫ్యూయల్ చార్జెస్ ఇంకా ట్రైనర్ చార్జెస్ అన్ని ఇంక్లూడెడ్ అనమాట. జస్ట్ 15 days మనకి విత్ థియరీ అండ్ ప్రాక్టికల్ అనమాట. సో కార్ ఇంజిన్ బేసిక్స్ అండ్ అలాగే గేర్స్ గురించి తెలియాలి. అప్పుడే మనం కార్ ని ఇంకా బాగా డ్రైవ్ చేయగలుగుతాం. ఎప్పుడైనా రిపేర్స్ వచ్చినా మనం చేసుకోగలుగుతాం. ఇక నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కి వచ్చినట్టయితే 5th డే ఇది బాగానే తీయగలుగుతున్నాను. సో ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్లే ముందు కొన్ని ఎగ్స్ అయితే కేట్ లో తీసుకెళ్తున్నా. 170 రూపీస్ పడింది ఈ రోజు ఎగ్ కేట్. థ్యాంక్ యూ.